హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ టమాటోతో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. ఇది అన్నం చపాతీలోకే కాదు, బగారా రైస్ అలాగే బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ అసలు ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి, అడిగి మరీ చేయించుకుని తింటారు, అంత బాగుంటుందండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులోకి 2 గరిటెల దాకా నూనె వేసుకుంటున్నానండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అలాగే జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఈ పోపు అంతా కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్నవైతే గనక 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకుంటే సరిపోతుంది. 2 చిన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ అనేది కొద్దిగా మసాలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. తినటానికి కూడా చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో దాకా క్యారెట్లను తీసుకుని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవైతే బాగోదండి, ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి అయితే క్యారెట్ ముక్కలు ఇలాగే ఉండాలండి, కొద్దిగా పెద్దవైతేనే మనకి తినడానికి బాగుంటాయి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే మనకి క్యారెట్ ముక్కలు అనేవి చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. వేగక్కర్లేదండి ఎక్కువ, ఇలా మెత్తగా మగ్గితే చాలు. తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలను తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ తీసుకునే టమాటాలు కొద్దిగా పండు అయితే కనుక మనకి కర్రీ కూడా కొద్దిగా గుజ్జు టైప్లో బాగా వస్తుందండి. మరి పచ్చి టమాటాలు కాకుండా ఇలా ఎర్రగా ఉన్న పండు టమాటాలను తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి టమాటాలు కూడా కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి. టమాటాలని ఇలా గరిటెతో ఒక్కసారి కలుపుకుంటూ మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. కూర తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా మాత్రమే గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ టైప్లో చపాతీలోకి, బగారా రైస్లోకి ఇలా బాగుంటుంది. మీకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఈ 2 లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి తగినట్టుగా ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి. మీకు కర్రీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటేనే ఇలా వాటర్ వేసుకోండి. లేదు ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే ఉప్పు, కారం అవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు అది కొద్దిగా ఫ్రై లాగా ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ పోసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యారెట్లు, బీట్రూట్లు ఇలాంటివి చాలామంది ఇష్టపడరు కదా, ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదే ప్రాసెస్లో మీరు క్యారెట్ ప్లేస్లో బీట్రూట్తో కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలా నేను తోటకూర శనగపప్పుతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అన్నం కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా తినచ్చండి ఈ తోటకూర శనగపప్పుతో చేసిన కర్రీ. ఇలా కుక్కర్లోనే ఒకటేసారి డైరెక్ట్గా చేసేసుకుంటే తక్కువ టైంలోనే చాలా టేస్టీగా మనకి ఈ రెసిపీ అనేది తయారైపోతుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుక్కర్లో చూపిస్తున్నానండి, మీరు డైరెక్ట్గా గిన్నెలో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుని పోపు మొత్తాన్ని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలే తీసుకున్నానండి. 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ తోటకూర శనగపప్పు కర్రీకి కానీ, పులుసు రెసిపీలో కానీ ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. తోటకూర పప్పు అయినా సరే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత
1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే తోటకూర చాలామంది ఇష్టపడరు కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటే మీకు ఆ పసరు వాసన అంటే ఆకుకూర నుంచి వచ్చే వాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల దాకా తోటకూర తీసుకున్నానండి. 2 కట్టల తోటకూరకి 3 ఉల్లిపాయలు తీసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. ఆకుకూర మొత్తాన్ని కూడా ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత 3 టమాటాలని తీసుకోవాలి. ఇక్కడ టమాటాలు కూడా బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే బాగుంటాయండి. 3 టమాటాలని కూడా వేసేసుకుని శనగపప్పును వేసుకోవాలండి. ఇక్కడ నేను శనగపప్పుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. ఒక చిన్న కప్పు దాకా శనగపప్పును తీసుకున్నానండి. శనగపప్పు కూడా ఈ తోటకూరలో ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా తీసుకున్నాను. దాన్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. తర్వాత అందులో వాటర్ మొత్తం తీసేసి శనగపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అన్నిటినీ కలిపి ఒకటేసారి వేసేసుకుని చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి. తర్వాత ఇక్కడ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండును తీసుకుని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. తర్వాత చిక్కగా గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా చిక్కగానే వేసుకోండి. తర్వాత చింతపండు వేసినప్పుడు కంపల్సరీ బెల్లం కానీ పంచదార కానీ, మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. నా దగ్గర బెల్లం లేదని నేను పంచదార వేసానండి. చిన్న ముక్క బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చింతపండుతో చేసిన ఏ రెసిపీస్ అయినా కూడా ఇలా కొద్దిగా బెల్లం వేసుకోండి. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒక్కసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి తగినట్టుగా ఇక్కడ 2 చిన్న గ్లాసుల దాకా వాటర్ని వేసుకున్నాను. చిన్న టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వేసుకోండి సరిపోతుంది. ఆకుకూరే కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఆకుకూర శనగపప్పే కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ సరిపోతుందండి. 2 విజిల్స్ తర్వాత చూసారు కదా, మనకి కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి ఆ టమాటాలని కానీ ఇలా మెత్తగా మెదుపుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. నేను ఇలా పల్చగా కావాలని చేశాను కాబట్టి నేను ఇలా వదిలేస్తున్నాను. మీకు లేదు కొద్దిగా దగ్గరికి కావాలి అనుకుంటే కనుక, కర్రీ ఇంకొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే కుక్కర్ మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేయించుకోండి. మనం ఇలా మెత్తగా మెదుపుకునేసరికి వాటర్ ఎక్కడ కనపడవండి. చపాతీలోకి కానీ ఇలా అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ తోటకూర శనగపప్పుతో చేసిన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి కర్రీ ఒక్కసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే 2-3 రోజులైనా కూడా ఈ కర్రీ పాడవదండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ నేను క్యాప్సికంతో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. అది కూడా నువ్వులు వేసి చాలా కమ్మగా ఉండేలాగా. క్యాప్సికంతో మీరు ఎప్పుడూ కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం అయితే ముందుగా నువ్వుల పొడి తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా ఒక అరకప్పు దాకా నువ్వులను తీసుకోవాలండి. ఇక్కడ నేను నువ్వులేమి వేయించలేదు, పచ్చివే డైరెక్ట్గా తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోండి, అన్నీ పచ్చివేనండి ఇక్కడ. తర్వాత ఈ కర్రీ వచ్చి నేను పచ్చికారంతో తయారు చేస్తున్నాను. దానికోసం కర్రీలో కారానికి తగినట్టుగా ఇక్కడ నేను 6 నుంచి 7 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో దాకా క్యాప్సికం తీసుకున్నానండి. ఇందాక నేను చూపించిన నువ్వుల రెసిపీ వచ్చేసి 1/2 కిలో క్యాప్సికం ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం ముక్కల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా వేగిపోవాలండి. చూసారు కదా, క్యాప్సికం ముక్కలు మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే మనకి చాలా తొందరగానే వేగిపోతాయండి.
ఇవి వేగిన తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ కారం ఏమీ వేసుకోక్కర్లేదు. మీకు పచ్చిమిర్చితో గనక ఇష్టం లేదు అనుకుంటే ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇందాక మిక్సీ జార్‌లోనే పచ్చిమిర్చి ప్లేస్‌లో కారం కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసుకోవాలి. చూసారు కదా! నేను ఇక్కడ కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్‌లోనే ఒక 2 టీ స్పూన్ల దాకా వాటర్ పోసుకొని ఆ వాటర్‌ని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. నువ్వులు, పచ్చిమిర్చి పేస్టు నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను. నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పావు కిలో ముక్కలకి కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా తడిగా ఉంది కదా! ఒక 2 నిమిషాలు వేగి కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకి క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా వాటర్ అంతా కూడా పీల్చేసుకొని ఇలా మనకి పొడిగా తయారవ్వాలి. ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. మనం నువ్వులు పేస్ట్‌లో వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బావుందో. ఈ కర్రీ గనక మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీనిని అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. ఇక నేను వేయించుకున్న క్యాప్సికమ్ కర్రీ మొత్తాన్ని కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇలా వేడి వేడిగా అన్నంలోకి క్యాప్సికమ్‌లో నువ్వులు, పచ్చిమిర్చి, కారం వేసుకొని తింటే చాలా బావుంటుందండి. కమ్మగా ఉంటుంది. తినటానికి కూడా నువ్వులు వేస్తాము. అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. అలా నేను చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానండి. అదే ఆలు జీరా రెసిపీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇది చపాతీలోకి గానీ, రసంలో సైడ్‌గా నంచుకోవడానికి గానీ, సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. ఇందులో మెయిన్‌గా ఇదేనండి. జీలకర్ర వేసుకుంటే మనకి ఆలూకి మంచి ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలండి. ఇంగువ, జీలకర్ర మెయిన్ అండి. చాలా బావుంటుంది ఆ 2 వేసుకుంటే. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే కారానికి తగినట్టుగా ఒక టీ స్పూన్ దాకా ఎండుకారం వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని డైరెక్ట్‌గా వేసేసుకుని ఒక్కసారి పొడులన్నీ కూడా వేగే వరకు ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఉల్లిపాయ గానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్‌గా జీలకర్ర, అలాగే కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకుని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకోవడం ఒక్కటేనండి పని. మిగిలిందంతా కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసి ఈ బంగాళదుంప ముక్కలకి మనం వేసిన పొడులన్నీ కూడా పట్టేలాగా ఒక్క నిమిషం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్‌లో ఉడికించేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది కదండీ. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి. ఒక నిమిషం తర్వాత ఫైనల్‌గా ఇందులోకి ఇలా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుంటే మనకి చాలా సింపుల్‌గా, టేస్టీగా ఆలు జీరా మనకి రెడీ అయిపోయినట్టేనండి. తింటుంటే కూడా మనకి ఇందులో జీలకర్ర ఫ్లేవరు, అలాగే కొత్తిమీర ఫ్లేవరు వీటన్నిటితో చాలా బావుంటుందండి. ఎందులోకైనా తినొచ్చు. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక చపాతీని తీసుకుని అందులోకి మనకి కావాల్సినట్టుగా స్టఫింగ్ లాగా ఇలా బంగాళదుంప ముక్కల్ని వేసి స్పూన్‌తో ఇలా ఒక్కసారి మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి కదా! ఇప్పుడు ఒకసారి ఇలా చపాతీని రోల్ చేసేసుకుని చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి గానీ, స్నాక్స్ గానీ ఇలా ఈజీగా హడావిడి లేకుండా చేసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.